కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గీతా కుమార్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నమస్తే మా. అమ్మా, చాలా వరకు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము, కొంచెం అమ్మవారు ఎలా అయితే చక్కగా కనిపిస్తారో నిండుగా ఒక బొట్టు, ఆ పట్టు వస్త్రాల్లో, అంటే మనం నిజంగా అమ్మవారిని చూడలేదు కానీ ఫోటోల్లో కానీ సినిమాల్లో ఇలా మనం అమ్మవారిని ఎక్కడ చూడాల్సి వచ్చినా ఒక రూపం ఎలా కనిపించిందో అలా ఆ రూపంతో మనం కనిపిస్తే ఇంకా మేమే అమ్మవారు అనే భావనతో చాలామంది బిహేవ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు అమ్మవారి నవరాత్రుల టైము అలా వచ్చినా కూడా అమ్మవారి గెటప్ వేసుకొని ఆ రోజున అంటే మేము ఏ రూపంలో ఉన్నామో ఆ రూపంలో ఉన్న అమ్మవారిని నేనే అన్నట్లుగా భావించడం, నిజ జీవితంలో కూడా ఇలాగే నేను అమ్మవారిని అన్నట్లుగా భావించడం, అమ్మవారు నా పైకి వచ్చింది కాబట్టి ఇంకా నేనే అమ్మవారిని అనటం, ఇలా రకరకాలుగా ఏదైతే ఏంటి కానీ అమ్మవారిని నేను అనే భావనతో ఉండేవాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. అసలు నిజంగా అమ్మవారు అలా వస్తారా ఎవరిపైకైనా? ఇదంతా సాధ్యపడుతుందా? ఎవరిని అమ్మవారు అని మనం భావించవచ్చు నిజ జీవితంలో? అమ్మవారు ఒకటే పరాశక్తి, ఆవిడే ఇంకా మనల్ని మనం భావించాలి ఆవిడ్ని. ఇంకా ఆవిడ వస్తారా అంటే అది ఇప్పుడు చాలామంది ఒంట్లోకి వస్తుంది అని చెప్తున్నారు. అవును, నేనైతే అది నమ్మను. నా వరకు నేను నమ్మను. ఇంకొకరి వరకు అనే విషయం అయితే మనకు సంబంధం లేదు. నా వరకు నేను నమ్మను. అంటే అమ్మవారిలాగా ఉండడం వేరు, అమ్మవారు మన పైకి వస్తుంది, ఒంట్లోకి వస్తుంది అనేది వేరు. ఇప్పుడు ఇది బాగా సాధన చేసి మనం అమ్మవారి సాధనలో చాలా ఏళ్ళు గడిస్తే తప్పితే మనకి అమ్మవారి దర్శనం కలగదు. ఇప్పుడు సాధకులంతా దేనికోసం అంత సాధన చేస్తున్నారు? ఆవిడని చూడాలి, ఆవిడ్ని దర్శించాలనే చేస్తున్నారు. ఈ సాధన మధ్యలో ఏమైనా జరగచ్చు. సాధన ఏదో ఒక విధంగా ఆగిపోవచ్చు, మన ప్రాణమే పోవచ్చు, ఆలోపు మనకి గడియ వచ్చేసిండొచ్చు, మన ఆయుష్ తీరిపోయిండొచ్చు, లేదా ఏదో ఆటంకాల వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల మనం సాధన ఆపేయచ్చు. ఇలాంటివన్నీ జరుగుతాయి. మనం సాధనలో చాలా ముందుకి, అంటే మనం చచ్చే వరకు సాధన చేస్తే ఏదో ఒక రోజు అమ్మవారు నిదర్శనం మనకు కనిపిస్తుంది, దర్శనం ఇస్తుంది. అమ్మవారు అయితే అమ్మవారు ఇవ్వదు అని నేను చెప్పాను. ఖచ్చితంగా అమ్మవారు దర్శనం ఇస్తుంది. అలా అని ఒంటిపైకి వస్తుంది, ఒళ్ళోకి వస్తుంది అనే విషయాన్ని అయితే నేను ఏకీభవించాను. ఒక వైబ్రేషన్ ఉంటుంది అమ్మవారిని కొలిచే వాళ్ళ దాంట్లో, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఒక వైబ్రేషన్ వచ్చి మనకి ఒళ్ళు ఊగుతుంది, దాన్ని ఒంట్లోకి రావడం అని అనుకుంటున్నారు తప్ప అది అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ కావచ్చు. ఆ వైబ్రేషన్ వల్ల మనకు అనిపిస్తుంది తప్ప అమ్మవారైతే ఒంట్లోకి రావడం అనేది జరగదు. ఇది నా వరకు నేను చెప్పే సమాధానం అయితే ఇదే. ఎందుకు ఇది అంటే చాలా మంది ఆడవాళ్ళు మానసికంగా లోనైపోయి ఉంటారనమాట. ఇంట్లో ఎవరు పంచుకునేకి లేక, చెప్పుకోవడానికి లేక, ఇలా మానసికంగా లోనైపోయినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక దేవస్థానానికి వెళ్ళినప్పుడు, ఏదైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ హెవీ అయిపోయి ఒక వైబ్రేషన్ వచ్చేసి వాళ్ళు అలా బిహేవ్ చేయడం జరుగుతుంది అని మనం సైకలాజికల్గా, సైంటిఫిక్గా చెప్పబడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపరిచితుడు మూవీ, ఇట్లా అనగానే మారిపోతారు. మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ అంటాం కదా, ఇది కూడా ఒక పార్ట్లో చూసుకుంటే ఆ టైపే వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, అమ్మవారు వచ్చేసిందని. ఇప్పుడు చాలా మంది అమ్మవారు వస్తే చుట్టుపక్కల వాళ్ళకి చెప్తుంటారు, మీకు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని. ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, వాళ్ళ సమస్యలు వాళ్ళతో చెప్పుకొని ఉంటారు. అవునా కదా? లాజికే. కొత్తగా పోయి మనం ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఉండే సమస్య ఫైనాన్షియల్ సమస్య, ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉండే సమస్య మానసిక ఆందోళన, మానసిక సమస్య, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో అశాంతి, శాంతి లేకపోవడం సహజంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఇవి ఉంటాయి. ప్రతి ఒక్క సంసారంలో ఇది ఉంటుంది. ప్రతి ఒక్క మానవుడు, వ్యక్తి, మనిషి జన్మ ఎత్తినవాడు ఇవి ఖచ్చితంగా ఫేస్ చేస్తాడు. వీటిని ఆసరా తీసుకొని మీకు ఈ సమస్య ఉంది, మీకు ఫైనాన్షియల్ సమస్య ఇలా ఉంది అంటే నువ్వేమనుకుంటావు? అవును నిజమే, ఆవిడ చెప్పింది నాకు ఫైనాన్షియల్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంది ఈ కాలంలో. ఎవరికి ఏ సమస్య లేదు చెప్పు, దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు.
అవునా కదా. ఇంకా ఆవిడకి ఒంట్లోకి వస్తే ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి కూర్చుంటారు, మాట్లాడతారు. ఆల్రెడీ వాళ్ళ గురించి ఆవిడకి తెలిసి ఉంటుంది. అవును. అదే ఆవిడ చెప్తుంది. దివ్య దృష్టి వేరు, ఒంట్లోకి రావడం వేరు. జాతకం దివ్య వేరు, దృష్టి ఒంట్లోకి రావడం నమ్మొచ్చంటారా? వేరు. నమ్మచ్చు. దివ్య దృష్టి సాధన పరంగా వస్తుంది. బాగా సాధన చేస్తే, నువ్వు కుండలి జాగృతి చేస్తే వస్తుంది. ఊరికే రాదు దివ్య దృష్టి అనేది. సిక్స్త్ సెన్స్ అనేది మనకి కళ రూపంలోనో ఏదైనా ఇండికేషన్ రావడమో, మనకి ఏదైనా జరిగే ముందు ఇండికేషన్ వస్తుంది. అలాంటివన్నీ సాధన పరంగా వస్తాయి. ఒళ్ళోకి రావడం వేరు, జాతకం వేరు, ఒళ్ళోకి రావడం వేరు. దైవం వేరు, ఒళ్ళోకి రావడం వేరు. మానవ శరీరం అమ్మా ఇది. దీనిపైకి అమ్మవారు వస్తుంది అనుకోవడం తప్పు అని నా భావన. మానవ శరీరం అంటే ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉంటాం, తెలిసి తెలియక అబద్ధాలు ఆడుతూ ఉంటాం, ఎన్నెన్నో కర్మలు చేస్తూ ఉంటాం. మరి పైకి రాలేదు అలా అని చెప్పించను లేదు అన్నప్పుడు సాక్షాత్తు కనిపించింది అని చెప్తుంటారు కొంతమంది. అమ్మవారు నాకు ప్రత్యక్షమైంది, స్వామి నాకు ప్రత్యక్షమయ్యాడు, నాకు ఏదో ఇలా చెప్పారు, లేదంటే ఏదో చూపించారు, ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. ఇదంతా ఏంటి, అలా జరుగుతుందంటారా? మనం ఉన్నాం కదా, మీకు భక్తి లేదు, అయినా మీకు దేవుడు కల్లోకి వస్తున్నాడు. ఎందుకు వస్తాడు? పూర్వజన్మలో నువ్వు భక్తుడై ఉంటావు. పూర్వజన్మలో నీ సాధన ఆగిపోయి ఉంటుంది. దాన్ని ముందుకు తీసుకురావడానికి భగవంతుడు నీ కలలో కనిపించవచ్చు. దీనికి ముందు మీ తల్లిదండ్రులు కానీ చేసిన పుణ్యము, పూర్వజన్మ సుకృతం వల్ల మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తాం. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడం కానీ, భక్తి మార్గంలోకి వెళ్ళడం కానీ, అమ్మవారిని కానీ అయ్యవారిని ధ్యానించడం కానీ అది అంత సులభమైన విషయం కాదు. మనకి పూర్వజన్మ సుకృతం, మన తల్లి తండ్రి చేసిన పుణ్యం వల్లనే లభిస్తుంది. పూర్వజన్మలో మన సాధన ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయడానికి మనం ఈ మార్గంలోకి వస్తాం. ఏదైనా కూడా టు బి కంటిన్యూ, ఇది జన్మాంతరం ఉంటుంది. ఇది మనం అనుకుంటాం ఈ జన్మలో అని. ఈ జన్మలోది కాదు. ఈ జన్మలో మనం ప్రతిదీ ఏది అనుభవించినా ఈ జన్మది కాదది. అది అంతా పోయిన జన్మకు సంబంధించినదే. దాన్ని బట్టి మనకు ఉంటుంది. దీని తర్వాత ఏం చెప్తాము, మనకు అమ్మవారు దర్శనం ఇస్తుందా? ఇస్తుంది. ఎప్పుడు? ఎవరికి? ఎప్పుడు ఎవరికి? బాగా సాధనలో ముందుకెళ్ళిన వాళ్ళకి. అంటే ఏ కల్మషం లేకోకున్నట్టు ధర్మంగా, నీతిగా, నిజాయితీగా బతికి అమ్మవారినే శరణు అని నమ్ముకొని బతికిన వాళ్ళకి, కొన్ని ఏండ్లు సాధన చేసిన వాళ్ళకి ఇస్తుంది అమ్మవారు దర్శనం. ఆమె ఉన్నాను వెన్నెంట అని ఆమె ప్రతిక్షణం నిరూపిస్తుంది. అది వేరు. ఆమె ప్రెజెన్స్ని మనం తెలుసుకోవచ్చు. మనకు వచ్చే సమస్యలతోనో కష్టాలతోనో, ఆ కష్టాలని మనం గట్టెక్కడంలోనో ఆమె ప్రెజెన్స్ని మనం తెలుసుకోవచ్చు. ఆమె ఉంది అని, ఆమె మనల్ని కాపాడుతుంది అని. కానీ ఆమె మనకు డైరెక్ట్గా కనిపించాలి, ప్రత్యక్షం అవ్వాలి, మనం చూడాలి అంటే చాలా సాధన కావాలి. అది మనలాంటి ఇట్లా గృహస్థాశ్రమంలో ఉండి నిత్య పూజ చేసుకునే వాళ్ళకి వీళ్ళకి కనపడదు. దానికి చాలా మేలైన సాధన ఉండాలి, గురువు ఉండాలి. మనం అమ్మవారిని చేరుకోవడానికి అది భక్తి అంటే ప్యూరిటీ ఆఫ్ భక్తి అంటాం కదా మనము. దాంట్లో ఇంక ఎటువంటి ఇది ఉండకూడదు. అంత ఇదిగా నువ్వు కొన్ని ఏళ్ళు సాధన చేయాలి. ఏదో ఒకరోజు నేను మంచి మనసుతో ఉన్నానంటే కాదు. నిత్యము నువ్వు మంచి మనసుతో ఉండి నువ్వు సాధన చేస్తే అమ్మవారు ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే ఎలా దర్శనం ఇస్తుంది అమ్మవారు, ఎలా ప్రత్యక్షం అవుతుంది? కొంతమంది అంటే ఏ రూపంలో అయినా రావచ్చు, ప్రత్యక్షం అవ్వచ్చు. వచ్చింది అమ్మవారు స్వామి అని కూడా గుర్తించలేని స్థితిలో ఉంటామేమో, గుర్తిస్తామో లేదో ఇలా చెప్తూ ఉంటారు. అసలు ఎలా దర్శనం ఇస్తారు? ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనకి అమ్మవారు కనిపించిందా లేదా ఏదైనా వేరే శక్తి కనిపించిందా అని ఎలా తెలుస్తుంది అంటే, అమ్మవారు కనిపిస్తే మనకి పాదాలు కనిపిస్తాయి ముందు. మనకి పాదాలు కాక ఏదో ఒక ఆకారం కనిపించింది, అది అమ్మవారు కాదు. ముందుగా మనకి పాదాలే దర్శనం ఇస్తుంది కూడా ఆమె. ఫస్ట్ సాధకుడికి కనిపించేది పాదాలే. ఇంకా ఏ రూపం కనిపించినా అమ్మవారు కాదు. అంటే ఈ కొన్ని రూపాలలో మనకి అమ్మవారు కలలో కనిపిస్తుంది, అది వేరు. నిజంగా కనిపించడం అనేది మనకి పాదాలే కనిపిస్తాయి. ధ్యానంలో కూడా పాదాలతోనే ఆమె దర్శనం ఇస్తుంది. ఫస్ట్ మనం చూడాలనుకున్న ధ్యానంలో మనం ఏ ఆకారంతో చూస్తే ఆ ఆకారంతో మనకి దర్శనం ఇస్తుంది, అది వేరు. నిజంగా మనం చూడాలనుకుంటే పాదాలే కనిపిస్తాయి. కళలో వచ్చేది నార్మల్ గా మనం చూసినవి అవి వస్తాయి, అది వేరు. కళలో కనిపించడం వేరు. ఇంకొక విషయం ఏం చెప్తారు అంటే, మనకి ఏదైనా పుణ్యక్షేత్రం కానీ ఏదైనా దేవత కానీ మనకు కళలోకి వచ్చింది అంటే, భగవంతుడు మనల్ని చూడాలి అనుకున్నప్పుడు మన కళలోకి వస్తాడు.
మనల్ని చూడాలనుకుంటాడు అనుకున్నప్పుడు. ఆహా. మనం భగవంతుని చూడాలనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన క్షేత్రానికో ఆయన స్థలానికో ఆయన దేవాలయానికో అని మనం వెళ్ళాలి. కానీ భగవంతుడే మనల్ని చూడాలనుకున్నప్పుడు మన కళలోకి వస్తాడు. బాగా చూడండి, ఏదైనా మనము ఒక దేవుడు కానీ దేవత కానీ దేవాలయం కానీ కళలోకి వచ్చి దాని తర్వాత మన లైఫ్ చూసుకుంటే కొంచెం చేంజ్ ఉంటుంది. అవును, ష్యూర్గా చేంజ్ ఉంటుంది మన జీవితంలో. ఏదో కొంచెం మార్పు జరిగి మనం ప్రశాంతంగా ఉండడము ఇలాంటివి జరుగుతాయి. అది భగవంతుడు మనల్ని చూడాలనుకున్నప్పుడు మన కళలోకి వస్తాడు. అంటే దీన్ని కొంచెం వేరే రకంగా మాట్లాడుకుంటే ఆయన చూడండి ఎప్పుడు మనని కనిపెట్టుకుంటూనే ఉంటాడు అంటూ ఉంటాము, అంతా ఆయనే నడిపిస్తుంటాడు అంటూ ఉంటాము. ప్రత్యేకించి చూడడం ఏంటి అన్నప్పుడు ఏం చెప్తారు? ఆయన అందరినీ చూస్తుంటాడు, అది నార్మల్. అందరిలో నిన్ను మాత్రమే చూడడం అనేది నీ కళలోకి రావడం ప్రత్యేకం. అంతే కదా. ఓకే, ఆయన ఎప్పుడు అందరినీ చూస్తుంటాడు, కానీ నిన్ను గుర్తించి నీ కళలోకి రావడం అనేది నిన్ను గుర్తించినట్టే కదా. అక్కడ ఆయన మనల్ని గుర్తించినట్టు కళలోకి రావడం అనేది. ఓకే, ఇప్పుడు కొంతమంది ఎక్కువగా అంటే ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు, భగవంతుడి పైన ఎల్లవేళలా నమ్మకం విశ్వాసం ఉంటూ ఉంటుంది. కొంతమంది మాత్రం నాస్తికంగా ఉండి సడన్గా దైవ మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకే తొందరగా రిజల్ట్ కూడా వస్తుంది, భగవంతుడి అనుగ్రహం ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళు నాస్తికంగా ఉండి సడన్గా భగవంతుడి మీద నమ్మకం కలిగింది కాబట్టి వాళ్ళకి అలా ప్రత్యక్షం అవుతాడా, లేదు అనంటే ఇదంతా మనం మాట్లాడుకోవడం వరకు మాత్రమేనా, ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఒక వ్యక్తి నాస్తికంగా ఉన్నాడు అంటే పూర్వజన్మ కర్మని. అదే నాస్తికమైన వ్యక్తి మరి మారినాడు అన్న అది పూర్వజన్మ పుణ్యమే. ఎన్ని రోజులు నాస్తికంగా ఉంటాడు, ఆయన కర్మ అంత చెడు కర్మ ఉన్నంతసేపు నాస్తికంగానే ఉంటాడు. ఏదో ఒక రోజు భగవంతుని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆయన సాధన ఆగిపోయి ఉంటుంది కదా, ఆయన సాధన ఆగిపోయిన చోట మరి మొదలు పెట్టాలి కాబట్టి అప్పుడు ఆయనకు అవగతం అవుతుంది. అప్పుడు ఆయన తెలుసుకొని సాధన మొదలు పెడతాడు. ఎవ్వరు కూడా ఇప్పటికిప్పుడు భక్తులు మేము ఈ జన్మ భక్తులు అనుకోకూడదు. ఆల్రెడీ మనం పోయిన జన్మలో అయ్యే ఇప్పుడు ఇలా. ఇప్పుడు ఒక కుటుంబంగా కొన్ని విధానాలు ఆచరిస్తాం, పూజలు ఇవన్నీ. తర్వాత ఈ కుటుంబమే కలిసి ఉంటాము అనేది రూల్ ఏం లేదు. ఈ పూజలు ఈ విధానాలు ఇది కంటిన్యూషన్ అన్నప్పుడు ఇదంతా ఎలా ఉంటుంది? కుటుంబ వ్యవస్థకు సంబంధించిన విధానాలు అంటే ఈ జన్మలో నువ్వు సింగిల్గా చేసిన విధానము, వాళ్ళు సింగిల్గా చేసిన విధానము అన్నీ కలిపి ఉంటుందా, ఎలా ఉంటుంది ఇదంతా? ఈ జన్మకి నీకు ఈ కుటుంబము, ఈ భర్త, ఈ పిల్లలు ఈ జన్మ వరకే. నెక్స్ట్ జన్మకి నీకు ఇంకొక భర్త, అసలు నీకు పెళ్ళి అవుతుందో పెళ్లి కాదో తెలియదు, నీకు పిల్లలు పుడతారో లేదో తెలియదు, ఇంకొక పిల్లలు పుడతారు. ఇది ఈ జన్మాంతరం వరకే. కుటుంబ వ్యవస్థ అనేది ఇది భవబంధాలలో చిక్కుకుంటుంది ఈ జీవి, ఈ ఆత్మ. ఎప్పుడైతే మరణం అనేది సంభవిస్తుందో ఈ ఆత్మకి ఆ బంధాలకి సంబంధం లేదు. మనకి బంధాలు శారీరకమైన బంధాలే ఇవన్నీ, ఆత్మకి సంబంధించిన బంధాలు కాదు. ఎప్పుడైతే మరణం అనంతరం ఈ శరీరంలో నుండి ఆత్మ విముక్తి చెందుతుంది, ఆ ఆత్మకి ఏ బంధాలు ఉండవు. నెక్స్ట్ అది ఇంకొక జన్మ తీసుకుంటుంది, అప్పుడు అది అంతే, ఈ జన్మకి మాత్రమే. అందుకే ఏం చెప్తారు, ఆధ్యాత్మిక మార్గంలో ఎవరి దారి వాళ్ళదే, ఎవరి పుణ్యం ఎవరి పాపం వాళ్ళదే. అంతే, నువ్వు ఈ భవబంధాల్లో ఉన్నంతసేపు దీంట్లో ఉంటావు. దీని నుండి మనం మోక్షానికి వెళ్ళడానికే కదా భగవంతుని పాదాలు పట్టుకోవడం. ఎన్ని రోజులని ఇదే జన్మ ఎత్తుతూ తిరుగుతూ పోతూ పుడుతూ ఉంటాం చెప్పు. విముక్తి కలగాలి, ఆత్మకి ఖచ్చితంగా విముక్తిని ఇవ్వాలి. ఆ విముక్తి ఇవ్వడమే మోక్షం. ఆ మోక్షంలోకి పోవాలనేదే మన తపన. ఈ ఆధ్యాత్మిక మార్గం, భగవంతుని పాదాలను పట్టుకోవడము, ఇవన్నీ చెప్పుకోవడం, ఇవన్నీ తెలుసుకోవడం, ఈ పూజలు పునస్కారాలు అన్నీ మోక్షానికి చేరుకోవడమే. నిజంగా అంటే అలా చేరుకోవడానికి వెళ్ళే స్థితికి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనకు తారసపడుతూ ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే చేరుకుంటున్నాము అనే భావనతో కాకపోయినా ఏదైనా అప్పటి వరకు అసలు ఇలాంటి ఆలోచన ఏమీ ఉండదు. ఒక్కసారి ఈ భగవంతుడి ఆలోచన వచ్చింది అని అంటే ఇంకా రిపీటెడ్ వరుసగా అన్ని ఇలాంటివే జరుగుతూ ఉంటాయేమో అనిపిస్తుంటుంది. ఒక్కసారి నువ్వు భగవంతుని పాదాలు పట్టుకున్న తర్వాత అదే మార్గంలోనే మన జీవితం వెళ్తుంది. వెళ్తూ 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 ఏదో ఒక రోజు ఈ ఆత్మకి మోక్షం లభిస్తుంది. ఒక్కసారిగా అయితే ఏం లభించదు. ఎందుకంటే పూర్వజన్మ పాపము, ఈ జన్మలో చేసిన చెడ్డ పనులు, ఈ జన్మలో చేసిన పాపము. ఎందుకంటే మనం పుట్టుకతో ఏం భక్తి మార్గంలో ఏం ఉండము, మంచి చెడు మనకు తెలీదు. తెలియనప్పుడు చాలా పాపాలు చేసింటాము. వాటిని మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి మళ్ళీ వీటిని అన్నిటిని అనుభవించాలి. మరి ఆ జన్మలో ఏ పాపం చెయ్యకపోతే అప్పుడు
ఇప్పుడు ఏమీ ఆశించకుండా పూజ చేయాలి అంటారు. ఉమ్. కోరికలు అవన్నీ పక్కన పెడితే మోక్షం పొందడము అనేది కూడా ఒక ఆశించడమే, అది అది కూడా ఒక కోరికే. అది కోరిక కాదు, అది ధర్మం అన్నమాట. ఓకే. ధర్మ అర్థ కామ మోక్షము శాస్త్రాల్లోనే చెప్పబడింది. మనం ధర్మంగా ఉండాలి, మన సంపాదన ధర్మంగా ఉండాలి, మన కామము మన భార్యతోని ముడిపడి ధర్మ మార్గంలో ఉండాలి. ఇవన్నీ నువ్వు ధర్మంగా చేస్తూ పోతే భగవంతుడు నీకు మోక్షాన్ని ఇస్తాడు. ఓకే. నువ్వు దానికోసం సపరేట్గా ఏమి చేయనవసరం లేదు, నువ్వు బాగుండాలి. నువ్వు బాగా ధర్మంగా నీతిగా నిజాయితీగా ఉంటే ఆటోమేటిక్గా మోక్షం భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు. ఓకే. దాన్ని అడగాల్సిన అవసరం లేదు, మనం ఉండే జీవన విధానంలో ఉంటుంది. ఇప్పుడు మనం నిత్యము ఆచరించే విధానాల్లో అయితే మనం ధర్మంగా ఉన్నామా అధర్మంగా ఉన్నామా అదంతా పక్కన పెడితే, భగవంతుడి ఇప్పుడు మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నట్టు నా పైకి భగవంతుడు వచ్చాడు అని కొంతమంది దాన్ని డబ్బుగా అవకాశాన్ని చేసుకునేవారు చాలామంది ఉన్నారు. అంటే భగవంతుడి ముసుగులోనే ఒక రకమైన అధర్మాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి వాళ్ళ వ్యక్తిగతంగా. అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? భగవంతుడు ఏదో ఒక రోజు చూస్తాడు, వాళ్ళ పాపం ఖచ్చితంగా పండుతుంది. భగవంతుని అడ్డు పెట్టుకొని అమాయకుల్ని మోసం చేయకూడదు. ఏదైనా నీకు వచ్చిన విద్య ఏదైనా ఉంటే నాకు ఇది వచ్చు, ఇది తెలుసు, నేను ఇంతవరకే చేయగలను అనేది నువ్వు ఓపెన్గా చెప్పాలి, క్లారిటీగా ఉండాలి. నీ వరకు ఎవరైనా సమస్య అని వస్తే నువ్వు నిజాయితీగా నిర్మోహమాటంగా ఏ అపేక్ష ఏది లేకోకుండా నువ్వు వాళ్ళకు సహాయం చేయగలగాలి. అలా అయితేనే నువ్వు ముందుకు రాగలం. కానీ మనం ఏదో మన స్వలాభం కోసము అవతల వాళ్ళని మభ్యపెట్టి దీనికి ఇంత అవుతుంది దానికి అంత అవుతుంది అని డబ్బులు తీసుకోవడం అది చాలా చాలా పాపము. దాని ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు మేమే దేవుళ్ళు, మేమే అమ్మవారు, మేమే అనే ఫీలింగ్ చాలా ఉంది. మనం ఎప్పుడు అమ్మవారుగా కాలేం, అది ఒక సాధకుడికి మాత్రమే చెందినది. సాధకుడు పోను ఏమైపోతాడంటే అమ్మవారు తాను అని ఒకటే అనే భావన వస్తుంది. ఓకే. మనం ఇక్కడ పొద్దున లేయను కూడా లేయము, సరిగా సూర్యోదయానికి ముందే మనం లేయను కూడా లేయము, అది కూడా మనకి చేత కాదు. మనం నేనే అమ్మవారిని ఎలా భావిస్తాం చెప్పు? మన పని మనం చేసుకోలేము, మనం త్వరగా లేవలేము, కరెక్ట్గా ఉండలేము, మన వస్త్రధారణ కూడా ఏది సరిగ్గా లేదు ఈ కాలంలో. మనం ఏం చేస్తున్నాం చెప్పు? అంటే ఎందుకు భావించొద్దంటారు అమ్మవారిని నేనే, స్వామిని నేనే, లేకపోతే భగవంతుడు నేనే అని? అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, వస్తువులో ఉన్నాడు, చలనం ఉన్న దాంట్లో లేని దాంట్లో అన్నిట్లో ఉన్నాడు అన్నప్పుడు నేను ఎందుకు భావించొద్దు అట్లా? నాలో భగవంతుడు ఉన్నాడు, నేనే భగవంతుని అని అనే వాళ్ళకి ఏం చెప్తారు? నువ్వు కరెక్ట్గా ఆ వేలో ఉన్నావా నువ్వు భావించడానికి? నా వరకు నేను ఉన్నది కరెక్టే అనుకుంటున్నా. మన వరకు మనం కాదు, మనం భగవంతుడికి కరెక్ట్ అనిపించాలి, నువ్వు దేవుడికి కరెక్ట్ అనిపించాలి. నీ వరకు నువ్వు ఏ పని చేసినా నీకు కరెక్ట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఒకటి ఇది ఏమవుతుందంటే నువ్వు ఆ పని చేస్తే నువ్వు సుఖపడుతున్నావు, నువ్వు సంతోషంగా ఉంటున్నావు అంటే అది నీ స్వార్థం అయిపోతుంది, నీ స్వార్థమే అది. ఓకే. అవునా కదా? నీ స్వార్థానికి నువ్వు చేసే పనులు నువ్వు ఎలా కరెక్ట్ అనుకుంటావు? నిజమా కదా? అవును అవును. భగవంతుణ్ణి అందరిలో చూడమన్నారు. నేనే భగవంతుడు అనే భావన ఎప్పుడు వస్తుంది? సాధన చేస్తూ చేస్తూ ఈ సంసార బంధం నుండి విముక్తి అయిపోయి మనకి ఈ ప్రపంచంతో పని లేనప్పుడు వస్తుంది నేనే భగవంతుడు అని. ఓకే. ఆఖరికి సాధకుడు కోరుకునేది కూడా అదే, కానీ అది సాధకులకి వర్తిస్తుంది. నువ్వు పొద్దున ఈవెన్ నువ్వు పొద్దున్నే లేయలేవు, అర్లీ మార్నింగే నువ్వు లేయలేవు, ఏది నువ్వు కరెక్ట్గా లేవు, నువ్వు ఎలా అమ్మవారు అయిపోతావు? అవునా కదా? ఇంకొక విషయానికి వస్తే నీకు డిసిప్లిన్ లేదు, నీకు మనుషులతో ఎలా మాట్లాడాలో తెలీదు, నీకు సరిగ్గా విచక్షణ లేదు, జ్ఞానం పైన అవగాహన లేదు, శాస్త్రాల పైన పట్టు లేదు, నువ్వెట్లా అమ్మవారు అయిపోతావు? అమ్మవారు ఏమేం చేసింది చెప్పు? అసురులతో యుద్ధం చేసింది, తన భర్తని తను పొందడానికి ఎన్నో యుగాలు తపస్సు చేసింది. ఇప్పుడు భర్త ఒక మాట అంటే నువ్వు భర్తతో వదిలేసిపోతున్నావు, ఇంట్లో వదిలిపెట్టిపోతున్నావు. అవునా కదా? పార్వతీదేవి తన భర్త కోసం కొన్ని యుగాలు తపస్సు చేసింది. నిజం. మహాదేవుడే కావాలి నాకని. ఇప్పుడు భర్త ఒక మాట అంటేనే మనం ఇల్లు వదిలేసిపోతున్నాం. ఇంక మనం ఎక్కడ దేవుడైతాం, మనం ఎక్కడ అమ్మవారైతాము? అమ్మవారిలాగా ఉండాలి అని అంటే ఆమె వస్త్రధారణ, వేషధారణ నువ్వు అలవాటు చేసుకో. సరే నువ్వు అమ్మవారిలా, నేను అమ్మవారిని అన్నప్పుడు సరే పెద్ద బొట్టు పెట్టుకొని కాలేజీకి పో, కంపెనీకి పోవాలి కదా. నువ్వు అమ్మవారు అయినప్పుడు నువ్వు పోవాలి కదా, చేతి నిండుగా గాజులు వేసుకొని నువ్వు పో. దాంట్లో నీకు అమ్మవారు గుర్తురాదు, దీనిలో ఎందుకు గుర్తొస్తుంది? ఇప్పుడు నువ్వు అమ్మవారు అని భావన చేసినప్పుడు అంతా అలాగే ఉండాలి. పెద్ద బొట్టు పెట్టుకోవాలి, డైలీ చీర కట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి చేతి నిండుగా. మళ్ళీ అవన్నీ చేయలేనప్పుడు నువ్వు ఎట్లా అమ్మవారు అవుతావు?
నిజమా కాదా? అవును. నీకేదో నువ్వే చెప్పాలి ఇప్పుడు ఆన్సర్, ఎలా మనం ఫీల్ అవ్వాలి అని. అంటే అది మనం ఫీల్ అవుతున్నాం అంతేగాని అది వాస్తవం కాదు అన్న భ్రమ నుంచి బయటికి రావాలి. వాస్తవం కాదు. ఇప్పుడు నువ్వు అమ్మవారని నువ్వు ఫీల్ అయ్యేటప్పుడు అమ్మవారు ఏమేం చేస్తుందో అన్ని నువ్వు చేయగలగాలి. అంటే అనుకోవటం వల్ల ఆ భావన నాలో ఉండటం వల్ల నిజంగా నేను ఆ స్థితికి వెళ్తానేమో. భావన ఉండడం వల్ల ఎవరు వెళ్ళరుమా, ప్రయత్నం చేయాలి. ఓకే. భావనలు అందరూ చేస్తారు. నేను ఈడ కూర్చొని మొత్తం తిరిగేసి వస్తాను నా మనసుతో, అది నా భావన. నేను దగ్గరగా వెళ్ళి చూడాలి అని అంటే నేను వెళ్ళాలి కదా, అవునా కదా? అవును అవును. భావన చేయడం నేను తప్పనను, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఓకే. ఇప్పుడు నేను అమ్మవారు ఇలా ఎంట్రికలు విరబోసుకుంటుంది, అమ్మవారు అలా కూర్చుంటుంది, అమ్మవారు అలా డాన్స్ చేస్తుంది అంటే నువ్వు కూడా అన్ని చేయి అమ్మవారు లాగా. మరి అమ్మవారు అసురులతో యుద్ధం చేసింది, అవును. నువ్వు ఒక మాట అంటే ఏడుస్తా కూర్చుంటావు. నిజమా కదా? నిజం. అవన్నీ వద్దు. నువ్వు అమ్మవారని ఫీల్ అయ్యేటప్పుడు ఒకటే నీకు టాస్క్, నువ్వు పెద్ద బొట్టు పెట్టుకొని ఆఫీస్కి పో, నువ్వు చేతి నిండా గాజులు వేసుకొని ఆఫీస్కి పో, జుట్టు జడ వేసుకొని ఆఫీస్కి పో, విరబోసుకోకున్నట్టు. అంటే ఒక దీక్షలో ఉన్నప్పుడైతే ఎలా ఉంటావో అలా ఒక కట్టుకొని ఆఫీస్కి పో డైలీ. ఎన్ని రోజులు పోతావో చూద్దాం. నువ్వు లైఫ్ లాంగ్ అలా ఉండేలాగా ఉంటే నువ్వు అమ్మవారిలాగా భావించు. అమ్మవారిలాగా భావించాలంటే ఫస్ట్ మనం ఉండాలి అలా. అవును. మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనమే అమ్మ అవుతాం, కామని కాదు. ఏదో ఒక్కదాన్ని పట్టుకొని అమ్మవారు అలా చేసింది నేను అలా చేస్తాను, అమ్మవారు ఇలా చేసింది నేను ఇలా చేస్తాను అంటే అది తప్పు. అవునా కదా? అంతే అంతే. ప్రతి ఒక్కరు ఇది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న ఒక రకంగా. మనం హిందువులై ఉండి బొట్టు పెట్టుకునేకి ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఫ్యాషన్ పేరుతో. సిగ్గుపడతారు కూడా కొంతమంది, సిగ్గుపడుతున్నారు పిల్లలు, ఆడపిల్లలు కుంకుమ పెట్టుకునేకి బొట్టు పెట్టుకునేకి. నువ్వు ఆ బొట్టు పెట్టుకునేకే నువ్వు అంత సిగ్గుపడతావు అంటే నువ్వు ఎక్కడ అమ్మవారు అవుతావు ఇంకా? అవునా కదా? అవును. ఎక్కడుంది నీకు ఆ ఛాన్స్? నేను ప్రతి పిల్ల ఇప్పుడు నేను అమ్మవారు అలా చేసింది నేను అలా చేస్తాను, అమ్మవారు ఇలా ఉంది నేను ఇలా ఉంటానన్న ప్రతి ఒక్క ఆడపిల్ల పెద్ద బొట్టు పెట్టుకోండి, కుంకుమ, చేతి నిండా గాజులు వేసుకోండి, డైలీ పెళ్లిగాని అమ్మ అయితే లంగా పైట వేసుకోండి, పెళ్ళైన వాళ్ళైతే చీరలు కట్టుకొని ఆఫీసులకి వెళ్ళండి. అప్పుడు మీరు చెప్పండి అమ్మవారు అలా ఉంది మేము కూడా అలానే ఉన్నాము అని. అంతే. ఒక వస్త్రధారణ వేషధారణే సరిపోదు, క్వాలిటీస్ కూడా అలవర్చుకోవాలి. ఫస్ట్ ఇవి చేయాలి. ఫస్ట్ ఇవే చేయమనండి, ఇవే చెయ్యరు ఎవరు. కరెక్ట్. ఒక బొట్టు పెట్టుకున్న అమ్మాయి కూడా అమ్మవారు అలా ఉంది నేను అలా అని చెప్తుంది ఇప్పుడు. అవును. అవునా కదా? ఫస్ట్ బొట్టు పెట్టుకో డైలీ, తర్వాత నువ్వు చెప్పు అవును నేను అమ్మవారు అని. అంటే అమ్మవారు ఇలా ఉంటుంది ఇలా ఉండాలి అని చెప్పి ఫోటోషూట్ల కోసం తయారవుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి కానీ నిత్యము అలా ఉండాలంటే అది కాని పని. నిత్యం అలా ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు అమ్మ కాగలవు. అమ్మ నీలో ఉంటుంది నువ్వు నిత్యం అలా ఉంటే. నువ్వు ఫోటోషూట్ కోసమో ఏదో జస్ట్ ఫెస్టివల్ కోసమో దానికోసం రెడీ అయ్యి నేను అమ్మవారిని అని చెప్పడం అది మూర్ఖత్వం అంటారు. ఫ్యాషన్, మూర్ఖత్వం, అంతే. అంతే. అంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా మారాలి, అక్కడే ఆగిపోకూడదు అని కూడా అంటూ ఉంటారు కదా. మారుతున్న సమాజం బొట్టు పెట్టుకోవద్దని చెప్పిందా? పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత పెద్ద బొట్లు పెట్టుకుంటే ఒకటి నేను ఏం చెప్తా, మనమే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ. వాళ్ళు ఎవరేమనుకుంటే ఏముంది, నువ్వు అమ్మవారు కదా నువ్వు బొట్టు పెట్టుకో, పక్కన ఏం ఫీల్ అయితే నీకెందుకు? నువ్వు ఒక పెద్ద బొట్టు పెట్టుకునేకే నువ్వు అంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయినప్పుడు నీలో ఆ అమ్మ శక్తి ఎలా వస్తుంది? నువ్వు ఆ అమ్మతో ఎలా పోల్చుకుంటావు? ఓకే. పెద్ద బొట్టు పెట్టుకుని పోయేకే వాళ్ళు చూస్తే ఎవ్వరు ఏమనరు. నువ్వు పెద్ద బొట్టు పెట్టుకొని వస్తే ఫస్ట్ చూస్తారు, ఆశ్చర్యపోతారు, సెకండ్ రోజు చూస్తే నవ్వచ్చు, మూడో రోజు చూస్తే అబ్బా బాగుంది అని వాళ్ళు అలవాటు పడిపోతారు. అంతే. నువ్వు పెట్టుకోవట్లేదు ఫ్యాషన్తో. ఒకప్పటి పూర్వకాలంలో ప్రతి ఒక్కరు ఆడవారిని ఎవరు చూసినా పెద్ద బొట్టు, తల్లో పువ్వులు, పద్ధతిగా చీర, గాజులు, ఇప్పుడు ఫంక్షన్లకు ఎట్లా అయితే ఉంటున్నామో వాళ్ళు ఎప్పుడు అట్లానే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫంక్షన్లకు కూడా ఎవరు పెద్ద బొట్టు పెట్టట్లేదు. చిన్న చిన్న స్టోన్స్ అవి కనిపించినట్టు ప్రతి ఒక్కటి మళ్ళీ అన్ని బ్యాక్లేండి, అన్ని పాతకాలం నాటి పద్ధతులు మళ్ళీ చిన్న చిన్నగా రావాలి, వస్తున్నాయి. ప్రతి ఒక్కరిలోనూ బొట్టు పెట్టుకోవాలనే ఆలోచన వస్తే సగం మారినట్టే అంతే మన సమాజం. ఆడపిల్లలు మగపిల్లలు ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోవాలి. ఈ ఆలోచన వస్తే వాళ్ళే అమ్మవార్లు, వాళ్ళే అయ్యవార్లు. అంతే.
మీరు బొట్టే పెట్టుకోరు కానీ మేము అమ్మవారు, నేను శివుడు, నేను అది, నేను ఇది అంటే అది ప్రయోజనం లేని విషయం. అసలు చెప్పుకోకూడదు అలా, సిగ్గుచేట అలా చెప్పుకుంటే చెప్పాలంటే. నీలో ఒక క్వాలిటీ కూడా లేదు, నువ్వు ఎలా పోల్చుకుంటావు చెప్పు. అంతే కదా. అంతే. మా చాలా మంది ఇళ్ళల్లో మనం తరచుగా వింటూనే ఉంటాం, అంటే ఏమో గ్రామాల్లో ఎక్కువగా వింటుంటాము ఇలాంటి విషయాలు అనిపిస్తూ ఉంటుంది. అందరూ అని చెప్పలేంలేండి, మళ్ళీ నన్ను వేసుకుంటారు. పూజలు ఎక్కువగా చేస్తున్న స్త్రీలు ఎవరైనా ఉంటే బాధ్యతలన్నీ ఇంట్లోవి సక్రమంగా చేయకుండా పూజలు అని చెప్పి నీ వాటికి నువ్వు వెళ్తున్నావు వస్తున్నావు, ఎంతసేపు పూజలే కాదు ఇవి కూడా చూసుకోవాలి సక్రమంగా అన్నట్లుగా మాట్లాడతారు. ఒకవేళ నిజంగా ఆ బాధ్యతలు నిర్వర్తించక ఇట్లా చేసే వాళ్ళ విషయంలో అయితే వర్తిస్తుంది, కానీ ఏదో అనాలి కాబట్టి అనాలి అన్నట్లుగా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇటు మీరు దైవారాధన చేయకపోయినా కూడా ఇంట్లో పిల్లలు, హస్బెండ్, అత్తమామలు ఇవన్నీ కరెక్ట్గా చూసుకున్నా అంతే మీకు సేవ చేసుకున్న పుణ్యం ఉంటుంది. కాబట్టి ఇల్లాలిగా మీది ఇదే ధర్మము, అది చేయకపోయినా పర్లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ విషయాలను ఎలా తీసుకోవాలి? భగవంతుడి సేవ ముఖ్యమా, ఇంట్లో వాళ్ళ సేవ ఒక రకంగా సేవ ఇది కూడా, ఈ సేవ ముఖ్యమా, రెండూ ఇంపార్టెంటేనా ఒక స్త్రీకి? దాని గురించి వివరణ ఇవ్వండి. ముందుగా చెప్పాలి అంటే ఊరికే అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అడిగిన క్వశ్చన్లో పూజలు చేసుకుంటున్నారు అంటే ఓ నువ్వు ఊరికే పూజలు చేసుకుంటున్నావు, ఏం పని లేదు పాట లేదు, ఇదే చేస్తావా, ఇలా అనేవాళ్ళే ఎక్కువ. అవును. రెండు ఇంపార్టెంటా ఒకటే ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంట్ దీంట్లో. అది ఎలా? ఇప్పుడు ఒక ఈ అమ్మాయి పూజలు చేస్తుంది, ఒక ఆవిడ పూజలు చేస్తుంది అని అంటే ఎవరి కోసం చేస్తుంది? వాళ్ళు, వాళ్ళ భర్త, వాళ్ళంతా బాగుండాలనే చేస్తారు. అవును. అవునా కదా? కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఏమో ఆవిడ ఈ పూజలు చేస్తూ పట్టించుకోవట్లేదు, పట్టించుకుంటున్న వాళ్ళు కూడా ఈ మాటల్ని ఫేస్ చేస్తారు. కుటుంబ బాధ్యతలు పట్టించుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఈ మాటల్ని ఫేస్ చేస్తారు. ఏదో అనాలి, నోరుంది అనేసేయాలి ఇలా. ఇంకొకటి, అమ్మాయి ఇంట్లో సేవ చేయాలా అని అంటే సేవ చేసేకి నువ్వు తెచ్చుకోలేదు కదా కోడల్ని. అవును. ముందుగా అయితే బాధ్యత చేయాలి, కానీ ఆ అమ్మాయి ఏదో ఇంకా నీకు సేవ చేసేకే ఉంది, ఆ అమ్మాయికి ఇంకొక జీవితం లేదు అనేలాగా మనం భావించకూడదు. ఎందుకంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయికి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలని ఇష్టం ఉంటుంది, అమ్మాయి ఏం తప్పు పని చేయట్లేదు కదా, చేస్తుంది పూజే, దాంట్లో బాధపడే అవసరం ఏముంది? దీంట్లో చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు, మనం చూస్తున్నాము వింటున్నాము కూడా. అయితే సపోర్ట్ చేయి, లేదా సైలెంట్ అయిపో. అంటే ఇవి పూజలు చేస్తున్న దానికి ఇంట్లో వాళ్ళకి కూడా సమ్మతం అయితే పర్వాలేదు, వాళ్ళకి ఇవి ఇంట్రెస్ట్ లేదు అంటే కనుక ఖచ్చితంగా యాంటీనే, అక్కడ ఖచ్చితంగా గొడవలే, ఫస్ట్గా గొడవలు వస్తాయి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏమన్నారు, ఇంట్లో సేవ, అవును భర్తకు సేవ చేస్తుంది, ఆ అమ్మాయిని సేవ చేసేకే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కానీ ఏం పెట్టలేదు కదా మీకోసము. ఇంటి బాధ్యతలు నిర్వర్తించాలి. ఇంటి బాధ్యతతో పాటు దేవుడి సేవ చాలా చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ కూడా. లేదు ఇప్పుడు మనం అంటాం భర్తకి పిల్లలకు సేవ చేసుకుంటే అదే పుణ్యం ఉంటుంది, నేను లేదని చెప్పాను. ఇప్పుడు భర్త సైకో, సాడిస్టు అలా అయితే ఏం సేవ చేసుకుంటుంది అమ్మాయి? భర్త మారాలని పూజ చేయాల్సిందే కదా ఖచ్చితంగా. లేదు నువ్వు భర్తకే సేవ చేయి, ఆ భర్త మారుతాడు, నువ్వు పూజ చేయొద్దు అంటే అవుతుందా? కానీ అలానే చెప్తారు పెద్దవాళ్ళు. ఎక్కడ మారుతున్నారు? భర్త మారట్లేదు కదా. ఇప్పుడు భర్త మారాక అమ్మాయి ఏదో ఒక పూజ చేయాలి. అవును. దైవానుగ్రహం అవసరం ఖచ్చితంగా. దైవానుగ్రహం లేనిదే నువ్వు ఊరికే ఇక్కడ సేవ చేసుకుంటూ ఉండు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అది. ఇది ఎంత అవసరమో అది కూడా అంతే అవసరం. ఇక్కడ ఎలా చెప్పారంటే, ముందు కాలంలో చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి ఈ పూజలకి అంత వెసులుబాటు ఉండదు చేసుకోవడానికి, పెట్టుకోవడానికి. అప్పుడు ఏం చెప్పారు? పతియే ప్రత్యక్ష దైవం అని, ఇంట్లో పనులు చేసుకుంటే చాలని ఇలా చెప్పారు. ఎందుకంటే అప్పుడు పనులు ఎక్కువ, మనుషులు ఎక్కువ, అంతా ఎక్కువ. ఇప్పుడు మనమే నార్మల్ ఫ్యామిలీ, చిన్న కుటుంబం హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో సేవ చేస్తే దేవుడికి ఇదవుతుందా అని అంటే, నువ్వు మనస్ఫూర్తిగా ఏ సేవ చేసినా దేవుడికి ఇదవుతుంది, నేను ఆ విషయం లేదనను. నీకు ఇంట్లో పూజ చేసుకునేకి అంత అవైలబిలిటీ ఉంది, నువ్వు అన్నీ చేసేకి అవైలబిలిటీ ఉన్నా నువ్వు చేసుకోలేకపోతే అది మిస్టేకే కదా. అవును. ఇప్పుడు నువ్వు పూజలు చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, హ్యాపీగా చేసుకో అంతే. అంత బాగుండి చేసుకోకపోవడం తప్పు. ఇది ఎవరికి పెట్టారు? సపోర్ట్ చేయని వాళ్ళకి పెట్టారు. ఇప్పుడు ఇంట్లో నీకు అత్త, మామ, మొగుడు సహకరించరు నువ్వు పూజలు చేసుకోవడానికి, వాళ్ళకి చేసిందే నీకు సేవ అంటే అప్పుడు చేయొద్దా? సహకరించకపోతే ఇంకేం చేస్తుంది? అప్పుడు వాళ్ళకి చేసిందే సేవ కింద వస్తుంది. సాయుధ్యం అంటారు దాన్ని.
ఓ ఇంకా ఆప్షనే లేదు నాకు పూజ చేసుకోవడానికి అన్నప్పుడు మాత్రమే ఇది వాళ్ళ సేవనే ఆరాధనగా భావించుకోవాలి. భావించుకోవచ్చు. అంతే. ఏ సేవ అంటే వాళ్ళదనే కాదు, నువ్వు బయట ఎవరికి పెద్దవాళ్ళకి సేవ చేసినా దానం చేసినా ప్రతిదీ ఆ ఆరాధన కిందనే వస్తుంది. ఓకే. ఇంట్లో వాళ్ళదనే కాదు, నీకు అస్సలు పూజ చేసుకునే ఆప్షన్ లేకపోతే, నీకు పూజ చేసుకునే ఆప్షన్ ఉండి నువ్వు చేయలేకపోవడం తప్పు. ఓకే. ఇప్పుడు ఏమంటారంటే మనం నిత్యము ఒక పని క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే అది భగవంతునికి చేరుతుంది అంటారు. అది ఎప్పుడు చేరుతుంది భగవంతునికి? నీ మనసులో భగవంతుడు ఉన్నప్పుడు చేరుతుంది. ఇప్పుడు మీ ఆయనకే నువ్వు చేస్తున్నావు, మీ ఆయనలో నువ్వు భగవంతుని చూస్తేనే అది చేరుతుంది. నువ్వు మీ ఆయనకి నిత్యము సేవ చేస్తున్నావు, మీ అత్తమ్మకి నిత్యము సేవ, నువ్వు తిట్టుకుంటా చేస్తే ఏం ప్రయోజనం వచ్చే ఆ సేవ? అవును, తిట్టుకుంటా చేయకూడదు కదా. నువ్వు మనసులో భగవంతుని పెట్టుకొని చూసే ప్రతి మనిషిలోని భగవంతుని చూస్తే ఆ సేవ భగవంతునికి పోతుంది. అంత మనకుందా? అంత సాధనా పరులా మనము? కాదు కదా. అందుకే సపరేట్గా పూజలు కూడా చేయాలి అన్నారు. అంత మన మనసు నిలబడలేదు. అవును, ఒక మనిషిలో భగవంతుని చూసే అంత మనస్సు ఎందుకంటే ఏ అత్తో ఏ మామో ఏమో కూడా నేను ఏదో ఒకటి అనింటాడు ఖచ్చితంగా. అది నీకు వస్తుంది చూసేటప్పుడు. చాలా చోట్ల చూస్తుంటాం, ఎంత రాచి రాంపాలు పెట్టింది మాత్రం ఈరోజు నేనే చూస్తున్నాను, ఆ నేనే చూస్తున్నానని అహం కూడా ఉండకూడదు, నేనే సేవ చేస్తున్నానని అహం కూడా ఉండకూడదు. ఆ స్థాయికి మనం లేము కాబట్టి ఖచ్చితంగా పూజలు అనేటివి ప్రతి ఇల్లాలు ప్రతి స్త్రీ చేసుకోవాలి. ఆ స్త్రీకి పూజలు అవసరం లేదు, భర్తకు ఒకటే సేవ చేస్తే చాలు. సరే, ఈ జన్మలో ఈ భర్త నీకు రాస్తున్నాడు, నువ్వు కొంచెం పుణ్యము పురుషార్థం సంపాదించుకోవాలి కదా నెక్స్ట్ జన్మకి. అవునా కాదా? కొంచెం ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించుకోవాలన్నా నువ్వు ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తేనే చేయగలవు. కానీ మీరు అన్నట్టుగా ఇందాక అంటే భగవంతుడి రూపాన్ని ఇక్కడ చూసుకోమన్నారు కదా, ఒక రకంగా ఈ సేవ మనం చేస్తున్నది ఫిజికల్గా ఒక అంటే మనలాగా ఉన్న సామాన్యుడికి అయినా మనం భావించేది భగవంతుడిలా కదా, అది ఆ పుణ్యం మన కోసం అవ్వదా? అవుతుంది, నువ్వు చూడాలి కదా. అట్లా ఏ మొగుడు నేను ఏదో ఒక రోజు తిట్టింటాడు, నీ హస్బెండ్ నిన్ను తిట్టింటాడు, నిన్ను కొట్టింటాడు, నువ్వు మరుసటి రోజు భగవంతుడి లాగా చేస్తావా? ఏదో చేయాలని చేస్తావా? అంతే, తప్పదు కాబట్టి చేస్తావు. ఏమి అన్నా ఏం చేసినా నువ్వు భగవంతుడి లాగైతే నువ్వు చేయవు కదా. ఏదో ఎందుకు మనం మానవులమా, ఈర్ష, ద్వేషం, కోపం, స్వార్థం ఇవి సహజంగా ఉంటాయి. అవును, అలాంటప్పుడు నిత్యము నువ్వు చేసింది భగవంతుని సేవ కాదు, నువ్వు తాత్కాలికమైన సేవే చేస్తున్నావు. అవును, ఇప్పుడు అత్తమామలకి సేవ చేస్తుంటారు, తిడుతూ చేస్తుంటారు చాలా మంది, అది భగవంతునికి ఎలా చేస్తుంది? అవును, భారంగా చేస్తారు. అది భగవంతునికి ఎలా చేరుతుంది? నువ్వు తిడుతూ చేసే సేవ నీకు ఇంకా పాపాన్నే ఇస్తుంది, నువ్వు చేయకపోయినా పర్వాలేదు అది అలాంటిది. అవునా కదా? అవును, నువ్వు ఒక మనిషిని ఏమి అనుకోకున్నట్టు ఊరికే ఉన్నా ఇబ్బంది లేదు, నువ్వు అన్ని అనేసి చేసేది ఏం ప్రయోజనం వస్తుంది? అలా ఆ స్థాయికి మనం లేము కాబట్టి పూజలు కూడా అవసరం. మనసు పెట్టి భగవంతుణ్ణి మాత్రమే మనం పూజిస్తాం. మనుషుల్లో ప్రతిరోజు భగవంతుని చూసేంత గుణానికి మనం ఎదగలేదు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? నిజం, వాస్తవమైన విషయం ఇది. ప్రతిరోజు నువ్వు తిరిగే వ్యక్తిలో ఏదో ఒక రోజు నీకు ఏదో ఒకటి నీకు తగులుతుంది, తెలుస్తాయి, లోపం అనేది కనిపిస్తుంది మనిషిలో. నువ్వు లోపాన్ని ఎత్తుకుతావు ఖచ్చితంగా. ఏ లోపము ఎత్తుక్కోకున్నట్టు నువ్వు జీవించు, అప్పుడు నువ్వు మనిషి జన్మనే ఎత్తావు. అవునా కాదా? అవునవును. అట్లా ఆ స్థాయికి మనం లేం కాబట్టి మనకి పూజలు, వ్రతాలు, నోములు ఖచ్చితంగా చేసుకోవాలనే పెట్టిండేది కూడా ఆడవాళ్ళకి. ఊరికే భర్త సేవ చేసుకొని అత్తమామ సేవ చేసుకుంటే ఏదో అయిపోతుంది, ఇవన్నీ అవసరం లేదని కాదు, అన్నీ అవసరమే. భగవంతుడు ఇది చేసుకోమని పెట్టాడు అనంటే అది ఖచ్చితంగా మనం చేయాలి. అవునా కదా? అవును. ఇప్పుడు పుణ్యం పురుషార్థం అంటారు, మనం చేసే ప్రతి పనిని బట్టే పుణ్యం పురుషార్థం. పుణ్యము అనంటే ఒక రకంగా మనం చేసే మంచిని బట్టి మన నెక్స్ట్ అనుభవించేది బాగుంటుంది అనేది ఒక క్లారిటీ. అది పురుషార్థము అంటే ఏంటి? పురుషార్థము అనంటే మన కోరిన కోరిక నెరవేరడం. ఓకే. పుణ్యము పురుషార్థం రెండు రావాలి అంటే మనం ఆ రోజు సంకల్పంతో ఏ పూజ ఏ దీక్ష అయితే చేపడతామో దాన్ని మనం అనుభవించగలగాలి. ఇప్పుడు మనం మాట్లాడిన ఈ రెండు విధానాల్లో ఏ విధానం ఆచరించినా అంటే నిజంగా మనస్సు పెట్టి భక్తితో ఈ పుణ్యం పురుషార్థం రెండు దక్కుతాయా? మనం నిజంగా చెప్పాలంటే నువ్వు భగవంతుని సేవ, మాధవ సేవ అంటాం కదా, మాధవ సేవ మానవ సేవ అంటాం. నువ్వు మానవుడికి సేవ చేయి, నిస్వార్థంగా చెయ్యి.
ఏ కల్ముషం లేకున్నట్టు చెయ్యి, మంచి మనసు పెట్టుకొని చెయ్యి, ఏది రిటర్న్ ఆశించకుండా చెయ్యి. ఈ 4 లేకున్నట్లు చేయగలరా? ఈ 4 లేకున్నట్టు నువ్వు చేస్తున్నావంటే నీకు భగవంతుని సేవ అవసరం లేదు. నువ్వు ఉన్న చోటే పుణ్యక్షేత్రం, నువ్వు ఉన్నదే పుణ్యతీర్థం. కానీ ఈ 4 లేకున్నట్టు కలియుగంలో ఎవరు లేరు. ఒకటి మనం చేస్తున్నామంటే ఒకటి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఖచ్చితంగా అవసరం, ఏదో కావాలి, ఏదో ఆశిస్తాం. అది లేదు అని చెప్పే వాళ్ళైతే ఇప్పట్లో లేరు. ఆల్మోస్ట్ 100కి 89% లేరు. ఓకే, అవునా కదా? అవును అవును. ఏదో 10% ఉండొచ్చు, చెప్పలేము. అంత నిస్వార్థమైన సేవ మనం చెయ్యలేం కాబట్టే భగవంతుని సేవ చేసుకోమని చెప్పారు. ఓకే ఓకే. అక్కడన్నా మనసు పెడతాము. కొన్ని సందర్భాల్లో బంధాల్లోనే చిక్కుకొని ఉండిపోకు, అవే అనుకొని అక్కడితోటే ఆగిపోకు, వాటిని దాటి వస్తేనే అనేది కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. భగవంతుని చేరుకుంటావు, మోక్షం పొందుతావు అని. మరి ఇప్పుడు వీళ్ళకి సేవ చేస్తున్నప్పుడు భగవంతుడిగా భావించి చేయటము ఇదంతా చేసినా ఒక రకంగా మన మనసుకు మనం అలా నచ్చజెప్పుకుంటాం, కానీ నిజంగా చేస్తుంది మానవులకే కదా, మనలాంటి ఒక పర్సన్కే. అంటే ఇప్పుడు మనతో వాళ్ళు ఒక రిలేషన్లో ఉండొచ్చు, అది ఎలా భగవంతుణ్ణి చేరుకునే అవకాశాన్ని ఇస్తుందంటారు? అంటే నువ్వు ఆయనలో భగవంతుడిని చూస్తున్నావు కదమ్మా, ఇంకా నువ్వు మానవుడు అనేది, మనిషి అనేది మర్చిపోవాలి. ఈయనలో నేను దేవుణ్ణి చూస్తున్నాను, ఆ గుణం నీలో రావాలి. ఆ గుణం నీలో రావాలంటే అతనిలో ఉన్న తప్పులు, లోపాలు అన్నీ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు? అసలు ఆయనలో నువ్వు 1% కాదు, 0% కూడా నువ్వు నెగిటివ్ చూడకూడదు, తప్పు చూడకూడదు, మిస్టేక్ చూడకూడదు. అంత ఓవరాల్గా ఫుల్ఫిల్గా నువ్వు ఆయన్ని స్వీకరించాలి భగవంతుడిలాగా. అలా నువ్వు చేయగలవా? అలా నువ్వు చేయనప్పుడు ఖచ్చితంగా మన శాస్త్రంలో చెప్పిన పూజలు, వ్రతాలు, నోములు కూడా చేసుకోవాల్సిందే. ఓకే, అది మనకి డిసెంబర్ 16 తర్వాత నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. విశేషంగా ధనుర్మాసం అనగానే గోదాదేవి కళ్యాణం ఒకటి బాగా గుర్తొస్తూ ఉంటుంది. అంటే గోదాదేవి స్వామివారి కోసం అలంకరించుకొని స్వామివారి కోసమే కొన్ని విధానాలు ఆచరించేదని, ఆ రకంగా కనుక ఇప్పుడు చేసినట్లయితే ఎవరైనా వివాహం కాని వారు వాళ్ళకి వివాహం జరుగుతుందని ఇలా వింటూ ఉన్నాము. అసలు ఏంటి ధనుర్మాసం విశిష్టత ఏంటి? ఏ రకంగా గోదాదేవిని కానీ స్వామిని కానీ ఆరాధించవచ్చు ఈ మాసంలో వివరించండి. ముందుగా ధనుర్మాసం పాటించేది శైవులు బాగా పాటిస్తారు, వైష్ణవ మతస్థులు. నారాయణుని పూజించే వాళ్ళు, కృష్ణుని పూజించే వాళ్ళు. ధనుర్మాసం అనేది మనకంటే, అంటే మన ప్రాంతీయం కంటే ఇది తమిళనాడు ప్రాంతీయం ఆచారం. ధనుర్మాసం మనకి అమావాస్యతో నెల మొదలవుతుంది, వాళ్ళకి పౌర్ణమితో నెల మొదలవుతుంది. వాళ్ళకి ఇది ధనుర్మాసం. అందుకు మనకి మార్గశీర్ష మాసంలో 15-16 రోజులకు స్టార్ట్ అవుతుంది, అక్కడ స్టార్ట్ అయిన తర్వాత. అట్లా 15 డేస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి వరకు ఉంటుంది ధనుర్మాసం. మనం భోగి పండుగ రోజు గోదాదేవి కళ్యాణం సంక్రాంతితో అయిపోతుంది ధనుర్మాసం. అసలు ఈ ధనుర్మాసం ఏంటి అనే విషయానికి వస్తే అందరికి తెలిసిన విషయం, గోదాదేవి కృష్ణుడి కోసం అన్ని చేసింది. ఆమె తెల్లవారేసరికి అందరినీ గోపికల్ని లేపి పాట పాడుతూ ప్రతి ఒక్కరిని ఊర్లో నిద్ర లేపి తీసుకెళ్ళి నదిలో స్నానాలు చేసేసి కృష్ణుడికి మాలలు తీసుకుపోయి నారాయణుడికి ఆవిడ వేసుకొని ఇచ్చేదంట. నాకు బాగుందా, తనని చూసుకొని మళ్ళీ స్వామికి బాగుంటుంది అని మురిసిపోయి ఇచ్చేది అనేది అందరికి తెలిసిన విషయమే. వివాహం అవుతుందా అని మీరు క్వశ్చన్ అడిగారు కదా. కన్యలు, పెళ్లి కాని పిల్లలు, అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో గోదాదేవి పాశురాలని 30 పాశురాలు ఉంటాయి 30 రోజులకి. రోజు ఒకటి చెప్పడం మనకి అవైలబిలిటీ ఉన్నాయి, ఇప్పుడు వినొచ్చు, చూడొచ్చు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు గుళ్ళల్లో కూడా చెప్తున్నారు పాశురాలు. కొన్ని గుళ్ళల్లో మన ప్రాంతంలో కూడా స్టార్ట్ అయింది గోదాదేవి ఆరాధన. ఒక 2-3 ఇయర్స్గా చూస్తున్నాం. టెంపుల్స్ లో కళ్యాణాలు అన్ని జరిపిస్తున్నారు మన ప్రాంతం వాళ్ళు కూడా. ప్రతిరోజు ఈ 30 రోజులు పాశురాలు వినడం అని నియమంగా పెట్టుకోవచ్చు. అది సంకల్పం చేసుకోవాలి, నేను ఈ 30 రోజులు ఖచ్చితంగా పాశురాలు వింటాను. నీ కోరిక, కళ్యాణం అనే కాదు, ఏదైనా మన కోరిక ధర్మబద్ధమైన కోరిక అయి ఉండాలి. స్వామివారు, అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఈ 30 రోజులు మీరు పాశురాలన్నా వినొచ్చు. దాని తర్వాత మనం అలంకరణ చేసుకుంటాం కదా, ఈ 30 రోజులు స్వామివారి కోసం మన అలంకరణ వదిలేయచ్చు. కొంతమంది పూర్తిగా అలంకరణ మానేస్తారు, కాటుక పెట్టుకోవడం, పూలు పెట్టుకోవడం
కొంచెం వస్త్రాలు మంచిగా నీట్గా వేసుకోవడం, ఇవి కూడా కొత్తవి ధరిస్తాం కదా, అలా లేకపోకున్నట్టు నార్మల్గా ఉంటారు, సాత్వికంగా నార్మల్గా ఉంటారు. అన్నీ వదులుకోలేం కాబట్టి, అంటే జాబ్స్ చేస్తున్నాం, బయటకు వస్తున్నాం, అన్నీ వదులుకోలేం. కానీ మనం చేసే అలంకరణలో, మనం చేసుకునే దాంట్లో రోజు వాటిల్లో ఏదో ఒకటి ఈ నెలంతా నేను స్వామి వారి కోసం వదిలేస్తాను అని అనుకొని దీక్ష చేయొచ్చు ఈ నెల రోజులు. ఓకే ఓకే. అది కూడా ఒక కోరిక పెట్టుకొని చేయొచ్చు. స్వామి నేను ఇది వదిలేసి ఉంటాను, ప్రతిదీ కోరిక మేరకు అంటే కోరిక లేకున్నట్టు చేసినా చాలా చాలా మొదటి రోజే సంకల్పం చెప్పుకొని నేను ఇది వదిలేస్తున్నాను అనుకుని మొదలు పెట్టాల్సి ఉంటుంది. అవును, మొదటి రోజే నేను నీ కోసం ఇది చేస్తాను, ఇది వదిలేస్తాను, నాకు ఇష్టమైన దాన్ని. మన అలంకరణలో కాటుక పెట్టుకోవడం మానేయచ్చు, తల దువ్వుకోరు కొంతమంది నెల రోజులు, నూనె పెట్టుకోరు, ఇలా అలంకరణ సంబంధించిన వస్తువులు మనం అలంకరణ దండాలు వేసుకుంటున్నాం, వీటిని కూడా వదిలేయచ్చు. ఓకే. ఇలా 30 రోజులు వదిలేసిన తర్వాత మళ్ళీ సంక్రాంతికి అలంకరించుకుంటారు, గోదాదేవి కళ్యాణం అయిపోయిన తర్వాత భక్తాదులు. ఇంకొక విషయం ఏమంటే ధనుర్మాసం పాశురాలని మనకి చెప్పుకుంటాం కదా, దాంట్లో ఏ ఒక్క పాశురమైనా కూడా తీసుకొని ఈ 30 రోజులు కూడా 108 సార్లు చదవచ్చు. ఒకటి ఏదైనా ఒకటి మనకి నచ్చినది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్తారు. అలా దాంట్లో ఏదైనా ఒకటి తీసుకొని కూడా మనం ఈ 30 రోజులు కూడా పారాయణం చేయొచ్చు. కొంతమంది పాల పదార్థాలు వదిలిపెడతారు, పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటివి కూడా వదిలేస్తారు, ధనుర్మాసంలో తీసుకోరు కొంతమంది పాలతో చేసిన పదార్థాలని. ఇంకా స్వామివారి అనుగ్రహం కోసం మనం ఇప్పుడు కృష్ణుడు అంటే కృష్ణుడు, విష్ణువు, నారాయణుడు, మనకి టెంపుల్స్ ఉంటాయి, దేవాలయాలు ఉంటాయి మన చుట్టుపక్కల. ఈ 30 రోజులు మీరు తులసి మాల సమర్పించినా చాలా మంచిది స్వామివారికి. పుష్పాల మాల సమర్పించినా, మీ చేతులతో కుట్టి సమర్పించినా చాలా మంచిది. ఎందుకంటే ఆవిడ కుట్టి ఆవిడ మెల్లో వేసుకొని స్వామికి వేసేది, నేను మెల్లో వేసుకో అని చెప్పట్లేదు, మరి ఇప్పుడు కుట్టేసి మనం స్వామివారికి ఇవ్వచ్చు. నెల రోజులు తులసి మాల కూడా సమర్పించవచ్చు ఇలా. ఇంకా వైష్ణవులు అయితే ప్రతిరోజు విష్ణు పారాయణం ఇవన్నీ చేస్తారు. ఇంకొకటి తిరుమలలో కూడా ఇప్పుడు ధనుర్మాస పూజలు జరుగుతాయి, 3:30కే జరుగుతుంది అనమాట ప్రభాత సేవ. ఎందుకు ధనుర్మాసం 3:30 కంటే బ్రహ్మముహూర్తం చాలా చాలా విశేషమైనది ఈ ధనుర్మాసంలో. ఇంకా కాళహస్తిలో కూడా అంతే, 3:30కి అభిషేకం జరుగుతుంది ధనుర్మాసంలో. కొన్ని అటు సైడ్ అంటే తమిళనాటకు సంబంధించిన క్షేత్రాలకి, అంటే మన ప్రాంతంలో ఉన్నా కూడా ఆ పద్ధతి చేస్తారు, మన క్షేత్రాలకు కూడా ధనుర్మాసం పద్ధతి. 3:30కే ప్రభాత సేవ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ధనుర్మాసం అంతా బ్రహ్మముహూర్తంలో లేచి మనం సంకల్పం పెట్టుకొని, ఏదో మన కోరిక ధర్మబద్ధమైన కోరిక ఉండేది సంకల్పం పెట్టుకొని మనం స్వామివారి ఆరాధన చేస్తే చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది, చాలా మంచి ఫలితం ఉంటుంది. పెళ్లిగాని అమ్మాయిలకి పెళ్ళి అవుతుంది, అబ్బాయిలకి పెళ్ళి అవుతుంది. మనకి చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా చాలా సాత్వికంగా మారుతారు, కొంచెం కోపంగా మొండిగా అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా చాలా సాత్వికంగా మారుతారు ఈ వ్రతం చేయడం వల్ల. ఇది చాలా ఎలా ఉంటుందంటే సాఫ్ట్ గోయింగ్ అంటాం కదా మనము, మృదువుగా సున్నితమైనది ధనుర్మాసం దీక్ష. ఎవరితోనూ ఎక్కువ గొడవ పడకూడదు, ఏది ఎక్కువ మనం చెడు మాటలు సంభాషణ చేయకూడదు, అసలు చెడుగా మాట్లాడకూడదు, ప్రతిదీ కూడా సున్నితంగా ఉండాలి. అంటే ఆవిడ దాంట్లో చెప్తుందనమాట, మన మనస్సులో కృష్ణుడు కొలువై ఉన్నప్పుడు మనం చాలా సున్నితంగా ఉండాలి, ఎందుకంటే ఆయన సున్నితత్వానికే ఎక్కువ అనుగ్రహిస్తాడు స్వామి. గోదాదేవి చెప్తుంది, మనం సున్నితంగా ఉంటే స్వామి ఎక్కువ అనుగ్రహిస్తాడు మనల్ని, సున్నితమైన మనసుతో ఉంటే అనేసి. ఆవిడ 3:30కే గోపికలందరినీ లేపేదన్నమాట, స్వామివారి సేవకి వెళ్ళాలి, లేయండి అని. ఇప్పుడు కూడా మనం కూడా ఈ నెల అంతా వీలైతే 3:30 లేదా 4:30కి లేచే ప్రయత్నం చేయండి, చాలా చాలా మంచిది. ధనుర్మాసంలో బ్రహ్మముహూర్తంలో చేసుకునే పూజ, సేవ, కైంకర్యం ఏదైనా సరే చాలా చాలా మంచి విశేషాన్ని ఇస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ నెలంతా చేయాలనుకుంటే మరి నియమాలు ఏమైనా పాటించాలా, అవసరం లేదంటారా? నియమాలు అని అంటే నేను చెప్పాను కదమ్మా, అలంకరణలో ఏదైనా ఒకటి వదిలిపెట్టడం, ఒక సంకల్పం సంకల్పం లేదు, ఇవన్నీ ఏం లేదు, నేను మామూలుగా మాసం అంతా ఆరాధన చేసుకుంటా అనుకునే వాళ్ళకి, ఖచ్చితంగా నెల చేసుకుంటా అనుకున్న వాళ్ళకి నియమాలు అవసరం? ఖచ్చితంగా నెల చేసుకుంటున్న వాళ్ళకి
విష్ణు పారాయణం చేసుకోవచ్చు. ఏ నియమాలు ఏం లేదు. ఇప్పుడు మాంసాహారం తినము, మామూలుగా ధనుర్మాసంలో కొంతమంది తినరు. మన సైడ్ వాళ్ళు కూడా ఇప్పుడు పాటిస్తున్నారు కాబట్టి వదిలేస్తున్నారు. మార్నింగ్ దీనికి మెయిన్ నియమము ఉదయాన్నే లేవడం, బ్రహ్మముహూర్తంలో లేవడం. ఇదే పెద్ద కష్టమైన పని. ఇది కష్టమైన పనే, కానీ ఈ నెలంతా ఆ బ్రహ్మముహూర్తంలో లేస్తే చాలా చాలా మంచి విశేషమైన ఫలితం ఉంటుంది. అందులోనూ చలికాలం తప్పదు, స్వామి ఎప్పుడు పరీక్షలు పెట్టే మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. అంతే కదా. బ్రహ్మముహూర్తంలో లేవాలి. బ్రహ్మముహూర్తంలో లేవటమే నియమం దీనికి. ఇంకా మిగతా గోదా అమ్మ స్మరణ చేసుకోవాలి, ఈ పాశురాలు వినాలి. ఆమెను ఆండాలు అంటారు అటు. ఆండాల తల్లి అని పిలుస్తారు. అలా మనం మనసులో అనుకున్నా కూడా చాలా మంచిది. ఇప్పుడు ఆవిడ ఈ నెలంతా కూడా చాలా చక్కగా అలంకరించుకొని అట్లా స్వామి దర్శనం కోసం వెళ్ళేది, స్వామికి నేను ఇలా కనిపించాలి అని చెప్పి, అలా స్త్రీలంతా ఈ మాసంలో అలా మంచిగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని అట్లా ఉండాలన్న నియమం ఏమైనా ఉందా? అలంకరణ చేయొద్దు అనలేదు, కానీ ఏదో ఒకటి స్వామికి విడవాలి అంటున్నా. ఓకే. ఈ మాసంలో పూలు కూడా స్వామి కోసమే పూస్తాయంట. పాశురాల్లో చెప్తారు, ఏదైనా కూడా ఈ నెల స్వామి కోసమే, మనం తీసుకోకూడదు, ఏదో ఒకటి త్యజించాలి. ఈ మాసంలో వచ్చేది ప్రతిదీ స్వామి కోసమే అయి ఉంటుంది అని ఆ పాశురాల్లో చెప్పబడుతుంది. ప్రతిదీ కూడా పూలు విరిసినా కూడా అది స్వామి కోసమే, మనం తినే పదార్థాలు ఏదొచ్చినా కూడా అది స్వామి కోసమే. అన్ని వదలలేం కాబట్టి కొన్ని వదలచ్చు మన అనుకూలం చూసుకొని. అన్ని స్త్రీలకు సంబంధించిన మంగళకరమైన వస్తువులు కాబట్టి అన్ని వదలొద్దు, ఒకటేదైనా వదలచ్చు మనకి శక్తి కొలది. అది కూడా ఇది మేము వదిలి ఉండగలము అనేసి. ఇప్పుడు రోజు ఒక పాశురం వినమన్నారు, పారాయణ చేయమన్నారు. అంటే స్త్రీలకు సంబంధించిన 5 రోజులకు సంబంధించినవి ఆ రోజుల్లో చెయ్యలేరు, ఒకవేళ చెయ్యొచ్చా? చెయ్యకపోతే అవి ముందు చదవచ్చా, అయిపోయిన తర్వాత కంటిన్యూ చేయొచ్చా? అయిపోయిన తర్వాతే చదవాలమ్మా, అయిపోయిన తర్వాతే చదవాలి. వినొచ్చు, వినడానికి ఏం కాదు, చదివేదైతే లేదు. కానీ చదివే వాళ్ళు మాత్రం, పారాయణం చేసే వాళ్ళు మాత్రం ఆ 5 రోజులు వదిలిపెట్టే పారాయణం చేయాలి. ఓకే. నైవేద్యం విషయానికి వస్తే ఇక్కడ కృష్ణుణ్ణి గోదాదేవిని ఆరాధిస్తున్నారు. అంటే ఎక్కువగా కృష్ణుడి ఆరాధన అంటే వెన్న. మరి నివేదన విషయానికి వస్తే ఏం నివేదన చేయొచ్చు? ఇంట్లోనే అలా నెలంతా చేసుకునే వాళ్ళు అలాంటిది ఏదైనా ఉందా? పానకం, వడపప్పు, వెన్నె, పూలు, పండ్లు, తులసిమాల, పూమాల, ఇవన్నీ టోటల్ అన్నీ వస్తాయి. తులసిమాల ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ నెల ప్రతి ఒక్కరూ తులసిమాల సమర్పిస్తే చాలా చాలా మంచిది స్వామికి. ఆమె ఆరాధనలో ఉండాలి, గోదాదేవి ఆరాధనలో మనం ఉండాలన్నమాట. ఆమెను ఎక్కువ తలుచుకోవాలి ఈ నెల అంతా. ఓకే, చాలా చాలా మంచిది. ధన్యవాదాలమ్మా. నమస్తే మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.